నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. తెలంగాణ నీటి హక్కులపై మరోసారి రాజకీయ యుద్ధం మొదలైందా? గోదావరి జలాలపై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య కొత్త పోరాటానికి రంగం సిద్ధమైందా? ఓవైపు ఆగస్టు 18న జరిగే జిఆర్ఎంబి సమావేశం, మరోవైపు ఢిల్లీలో తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతుల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలు. ఈ రెండు పరిణామాలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. ఆగస్టు 18న హైదరాబాద్లో జరగనున్న గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశానికి ముందు రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. తెలంగాణకు కీలకమైన కాళేశ్వరం, సీతారామ, సమ్మక్క సాగర్, చిన్న కాళేశ్వరం, మోదికుంటవాగు, గూడెం లిఫ్ట్ తదితర ప్రాజెక్టుల అనుమతులను పునఃసమీక్షించాలని ఆంధ్రప్రదేశ్ కోరుతోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. మాజీ మంత్రి హరీష్ రావు దీనిని తెలంగాణ నీటి హక్కులపై దాడిగా అభివర్ణిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఇక్కడే అసలు రాజకీయ సమరం మొదలవుతోంది. తెలంగాణ ప్రయోజనాలను కాపాడాల్సిన ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. ఇప్పటికే కేంద్ర అనుమతులు పొందిన ప్రాజెక్టులను మళ్లీ రివ్యూ చేయాలన్న డిమాండ్ వెనుక అసలు ఉద్దేశం ఏంటని నిలదీస్తోంది. అయితే మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా భిన్నమైన చిత్రం చూపిస్తోంది. తెలంగాణకు అవసరమైన కొత్త ప్రాజెక్టుల అనుమతులు, పెండింగ్లో ఉన్న పర్యావరణ క్లియరెన్సులు, ప్రాణహిత, తొమ్మిడిహెట్టి వంటి దీర్ఘకాలిక అంశాల పరిష్కారం కోసం ఢిల్లీలో కేంద్ర మంత్రులతో నేరుగా చర్చలు జరుపుతోంది. ప్రాణహిత నదిపై తమ్మిడిహెట్టి బ్యారేజ్ ఎత్తు పెంపు అంశాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు మహారాష్ట్రతో చర్చలు జరిపించాలని కేంద్ర జలశక్తి శాఖను కోరుతోంది. పాలమూరు రంగారెడ్డి, సీతమ్మ సాగర్, గౌరవెల్లి, డిండి ప్రాజెక్టులకు పెండింగ్లో ఉన్న పర్యావరణ అనుమతులు త్వరగా ఇవ్వాలని కేంద్రంపై ఒత్తిడి చేస్తోంది. అంటే ఓవైపు బీఆర్ఎస్ చెబుతున్న తెలంగాణ హక్కుల రక్షణ, మరోవైపు కాంగ్రెస్ చెబుతున్న తెలంగాణ ప్రాజెక్టుల పురోగతి. ఇందులో నిజంగా తెలంగాణకు లాభం ఎందులో ఉంది? ఇక ఇదే అంశంపై ఇవాళ మన డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో మనతో జాయిన్ అవుతున్నారు నీటిపారుదల నిపుణులు గోవర్ధన్ గారు. గోవర్ధన్ గారు, నమస్కారం అండి. నమస్తే అండి. గోవర్ధన్ గారు, ఆగస్టు 18న జరగబోయేటువంటి జిఆర్ఎంబి సమావేశం అంటే తెలంగాణ ప్రాజెక్టులకు గతంలో వచ్చినటువంటి అనుమతులను రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం ప్రతిపాదిస్తే మన రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన మౌనంగా ఉంది అని చెప్పేసి హరీష్ రావు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అంటే ఆల్రెడీ ఉన్నటువంటి అనుమతులను రద్దు చేయాలని వాళ్ళు ప్రతిపాదించడము, దాన్ని కూడా జిఆర్ఎంబి కూడా దీనిపైన సానుకూలంగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఈ అనుమతుల రద్దు విషయంలో ఏం జరగబోతుందంటారు? తెలంగాణకు సంబంధించినటువంటి నీటి వాటాల విషయంలో, మన హక్కుల విషయంలో ఏం జరగబోతోంది? గోదావరి బేసిన్లో, గోదావరి నదిలో తెలంగాణకు సంబంధించినటువంటి నీటి వాటా పైన నిర్హేతుకమైనటువంటి తెలంగాణకు పూర్తి హక్కులు ఉన్నాయి. ఈ హక్కులను కాదనే, ఈ హక్కులను కాడరాసే, ఈ హక్కులను భంగం వాటిల్లే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరించేటటువంటి తీరు ఏదైనా ఉంటే అది తీవ్రమైనటువంటి గర్హనీయమైనటువంటి అంశం. అది తీవ్రమైనటువంటి తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకమైనటువంటి విషయం. అదే సందర్భంలో తెలంగాణకు సంబంధించినటువంటి గోదావరి బేసిన్ లో ఉండేటటువంటి నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించినటువంటి విషయాల్లో పూర్తి స్థాయి మెలకువతో, జాగ్రత్తతో, చాలా సునిశ్చితమైనటువంటి శ్రద్ధతో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అలానే కృష్ణా బేసిన్ లో, కృష్ణా నదిలో ఉండేటటువంటి పాలమూరు రంగారెడ్డి కానీ మిగతా వాటికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి అనుమతుల్ని సాధించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చాలా కీలకమైనటువంటి విషయం, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక దుర్మార్గమైనటువంటి నిర్లక్ష్యము, అశ్రద్ధ, అన్యాయము చేస్తా ఉంది తుమ్మిడిహెట్టి లాంటి ప్రాజెక్టుల విషయంలో. రాజశేఖర రెడ్డి 2008లో తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు, ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్టుకు